శ్రీమాత్రే నమః. శ్రీ శనైశ్చరాయ నమః. శ్రీ సూర్యపుత్రాయ నమః. నవగ్రహాలలో అత్యంత ప్రభావం చూపించే గ్రహాలలో శని గ్రహం ఒకటి. మనిషి తగినంతగా పరిశ్రమించాలి, తగినంతగా సంపాదించాలి. అందుకు శని అనుగ్రహం తప్పనిసరి అవసరం. శని అనుగ్రహం ఉంటేనే శారీరకంగా శ్రమించే గుణం ఉంటుంది. శ్రమకు, కర్మకు శని కారకత్వం వహిస్తాడు. అంతేకాదు, శని వైరాగ్యాన్ని కూడా ప్రసాదిస్తాడు. వైరాగ్యం అనేది సమృద్ధిని దాటిన స్థితి. శని అనుగ్రహం వల్ల వైరాగ్యాన్ని పొందిన వ్యక్తి అన్నింటి పట్ల ఒక రకమైన డిటాచ్మెంట్ కలిగి ఉంటాడు. మన ఆయుష్కు, కర్మకు, కాలం, అనుభవాలను రంగరించుకుని ముందు తరాలకు నిచ్చెనగా మారిన వృద్ధులు, మన ఎదుగుదలలో శ్రమశక్తిని సమర్పించే శ్రామికులు మొదలైన చాలా విషయాలకు కారకత్వం వహిస్తాడు శని. శని అనుగ్రహం పొందినవారు పట్టుపరుపులపై ఎంత సుఖంగా నిద్రిస్తారో కఠినమైన నేలపై కూడా అంతే సుఖంగా నిద్రిస్తారు. పంచభక్ష పరమాన్నాలను ఎంత ఆనందంగా స్వీకరిస్తారో కారం మెతుకులను కూడా అంతే ఆనందంగా భుజిస్తారు. శని సంపూర్ణ అనుగ్రహం పొందిన వ్యక్తులు కష్టాన్ని, సుఖాన్ని సమానంగా స్వీకరిస్తారు. ఎవరైతే శారీరకంగా కష్టపడి పనిచేయడానికి సంసిద్ధతగా ఉండకుండా నిరుత్సాహంగా ఉంటారో, చిన్న పనికి కూడా విసుక్కుంటూ ఉంటారో, ఎవరైతే ఇంద్రియాలకు బానిసలై ఉంటారో, ఎవరైతే చిన్న శరీర కష్టాన్ని కూడా తట్టుకోలేక అరుస్తూ ఉంటారో, ఎవరైతే అనుభవజ్ఞులైన వృద్ధుల పట్ల నిర్లక్ష్యంగా, అవహేళనగా ప్రవర్తిస్తారో, తమ శ్రమచే అభివృద్ధికి మెట్లుగా మారుతూ తోడ్పాటును అందిస్తున్న శ్రామికులను ఎవరైతే అవమానపరుస్తూ చిన్నచూపు చూస్తూ ఉన్నారో వారినే శని శిక్షిస్తాడు. శని మనుషుల పాపాన్ని పోగొట్టడానికి కష్టాలను కలిగించి పవిత్రపరుస్తున్నాడు. భయాలను ఎదుర్కొనే తర్పీదునిచ్చి ధైర్యాన్ని కలిగిస్తున్నాడు. క్రియాశీలత్వాన్ని ప్రసాదించి కీర్తిని, సంపదలను ప్రసాదిస్తున్నాడు. కష్టాలలో, సుఖాలలో అనుభవ జ్ఞానాన్ని ఇస్తున్నాడు. ఇక స్వయంగా తానే వైరాగ్యాన్ని ప్రసాదిస్తున్నాడు. ఈ విధంగా షడైశ్వర్యాలను ప్రసాదించి సూర్యపుత్రుడైన శని భగవానుడు అని పిలువబడుతున్నాడు. అత్యంత ముఖ్యమైన కర్మస్వరూపాన్ని, కాలస్వరూపాన్ని, ఆయుఃస్వరూపాన్ని మరియు నిత్యము సత్యము అయిన సనాతన శాశ్వత స్వరూపాన్ని బోధిస్తుంటాడు శని భగవానుడు. ఎవరైతే వీటిని సమర్థవంతంగా మరియు సరియైన విధంగా అర్థం చేసుకుని ఆచరణలో పెడతారో వారిపై ఒక గురువు తన అత్యంత ప్రతిభావంతుడైన శిష్యునిపై అనుగ్రహం చూపినట్లుగా అనుగ్రహం చూపుతాడు. ఎవరైతే ఈ విషయాలు సరిగ్గా నేర్చుకోకుండా ఉంటారో వారితో మందబుద్ధి కలిగిన, బాగా డల్లర్ అయిన విద్యార్థులతో వ్యవహరించే గురువులా చాలా మెల్లగా అర్థం అయ్యే వరకు బోధిస్తూనే ఉంటాడు. అయినా అర్థం చేసుకోకుంటే మళ్ళీ జీవిత పాఠాలను చక్కగా బోధిస్తూనే ఉంటాడు. ఆయుఃస్వరూపం అనే పాఠం చెబుతున్నప్పుడు తన ప్రాథమిక శరీరధర్మం పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ అత్యంత సుఖాపేక్ష లేదా ధనాపేక్ష లేదా కామాపేక్ష కలిగిన ఒక శిష్యుడికి మొదట చాలా చిన్న అనారోగ్యం, అంటే భరించే స్థాయిలో ఉండే ఒక అనుభవం ఇచ్చి అర్థం చేసుకో అంటాడు. పాపం, ఆ డల్లర్ అయిన మందబుద్ధి కలిగిన వ్యక్తి సరిగ్గా అర్థం చేసుకోకుంటే మరికొంత కష్టపడి నేర్చుకునే విధంగా మరో పెద్ద అనారోగ్యం ఇచ్చి పాఠం చెబుతాడు. నీ శరీరం కూడా ప్రకృతి ధర్మాలకు లోబడిందే అని హెచ్చరిస్తాడు. అయినా అర్థం చేసుకోకుండా అతిగా భోగాలు, నిర్లక్ష్యం, అసమతుల్య జీవనం కొనసాగిస్తే మరింత గట్టిగా పాఠం చెబుతాడు. ఎందుకంటే శని శరీరాన్ని ద్వేషించడు, కానీ శరీరాన్ని దేవాలయంలా గౌరవించడం నేర్పిస్తాడు. ఎవరి జాతకంలో శని వ్యతిరేకంగా ఉంటాడో వారికి తమ ఆరోగ్యం, ఆయుస్సు పట్ల నిర్లక్ష్యం ఏర్పడి దుర్వ్యసనాలు అలవర్చుకుంటారు. లేదా తమ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం ఉంటూ దుర్వ్యసనాలు అలవర్చుకునేవారు శని అనుగ్రహాన్ని కోల్పోతారు. శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం అని శాస్త్రం చెబుతుంది. అన్ని ధర్మకార్యాలకు సాధనమైన ఈ శరీరాన్ని ఆరోగ్యంగా, సన్నద్ధంగా, ఎలర్ట్గా ఉంచుకోవటం వల్ల కూడా శని అనుగ్రహం లభిస్తుంది. ఇక శని బోధించే కర్మస్వరూపం గురించి చూస్తే ఈ కర్మస్వరూపాన్ని అర్థం చేసుకోవడం కాస్త కష్టమైన విషయం. ఈ కర్మస్వరూపం ఎలా ఉంటుంది అంటే, పని పట్ల కేవలం శారీరక ఏకాగ్రత మాత్రమే చూపితే రోజంతా రాళ్లు కొట్టినా వచ్చే రోజు వారి కూలీ ఫలితమే వస్తుంది. ఇక్కడ కష్టం ఎక్కువ, ఫలితాలు తక్కువ. మరొక వ్యక్తి బౌద్ధిక పరిశ్రమతో కూడిన శారీరక పరిశ్రమ కలిగి ఉంటే ఒక ఇంజనీర్ కేవలం 1 గంట కష్టం వల్ల పొందే ఫలితాలలాగా ఎన్నో రేట్లు ఫలితాలు, ప్రతిఫలాలు వస్తాయి. శారీరక, బౌద్ధిక ఏకాగ్రతలతో పాటు మానసిక ఏకాగ్రత కూడా తోడైతే పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల్లాగా ఇంకా అనేక రెట్ల ఫలితం ఉంటుంది. వీటన్నిటితో పాటు ఆధ్యాత్మిక ఏకాగ్రత అంటే కాన్షియస్నెస్ కూడా తోడైతే జగద్గురువు ఆదిశంకరాచార్యులలాగా ఆ కర్మ అత్యుత్తమ ఫలితమిస్తుంది. ఇలా కర్మస్వరూపం క్రమంగా అత్యుత్తమ స్థితి వైపు ప్రయాణిస్తూ ఉంటుంది. ఈ పనులు చేసే స్థితి వచ్చే కొద్దీ జీవితంలో ఎదురయ్యే బంధాల పట్ల వ్యవహార శైలి కూడా మారుతుంది. ఎందుకంటే వారి ఏకాగ్రత కూడా అభివృద్ధి చెందడం వల్ల. కేవలం శారీరక ఏకాగ్రత కలిగిన వ్యక్తి చిన్న మానసిక, బౌద్ధిక కష్టాన్ని కూడా తట్టుకోడు. ఎవరన్నా తన శ్రేయస్సు కోసం చిన్న నీతి చెప్పిన కోపంతో అరుస్తాడు. 1-2 కన్నా ఎక్కువ పనులు ఒకేసారి చెబితే పనులు ఎక్కువైనా కొద్దీ బుద్ధి వాడవలసి వస్తుంది. అప్పుడు ప్లానింగ్ అవసరం. అలాంటి ప్లానింగ్ అవసరమైన పనులు చెబితే కేవలం శారీరక ఏకాగ్రత మాత్రమే కలిగి మిగతా ఏకాగ్రతలు లేనివారు కోపంతో అరుస్తారు. మనుషులు క్రమక్రమంగా కర్మలను చేయడంలో సామర్థ్యం, నాణ్యత పెరిగినా కొద్ది శని అనుగ్రహం పొందుతుంటారు. తనకు ఇష్టమైన సినిమాను ఎంత లీనమై చూస్తారో
అంతగా పనిలో లీనమయ్యేవారు శని అనుగ్రహం పొందుతారు. కర్మలో ఏకాగ్రత పెరిగిన కొద్దీ సహనం పెరుగుతుంది, బాధ్యత పెరుగుతుంది, వ్యవహార పరిపక్వత పెరుగుతుంది. అదే శని భగవానుడు బోధించే కర్మస్వరూపం. ఈ కర్మస్వరూప విభాగంలోనే బాధ్యతలు, బంధాలు కూడా వస్తాయి. తన బాధ్యతలను నిర్లక్ష్యం చేస్తూ ఇతరులపై ఆధారపడుతూ జీవించే వ్యక్తికి ముందుగా చిన్న చిన్న అవమానాలను చూపిస్తాడు. తన పని తానే చేసుకోవాల్సిన పరిస్థితులను తెస్తాడు. నీ కర్మను నీవే మోయాలి అని బోధిస్తాడు. అయినా అర్థం చేసుకోకుంటే తన వాళ్ళు కూడా సహాయం చేయని పరిస్థితులను తీసుకొస్తాడు. ఎందుకంటే శని మనిషికి ఒక గొప్ప సత్యాలను అనుభవపూర్వకంగా నేర్పించే ప్రాక్టికల్ టీచర్ కాబట్టి. కర్మను తప్పించుకోవచ్చు, కానీ కర్మ ఫలాన్ని కాదు. కర్మబంధాల స్వరూపం నేర్పించేటప్పుడు తల్లి, తండ్రి, భార్య, భర్త, పిల్లలు వీరిని కేవలం ఉపయోగం కోసం మాత్రమే చూసేవారికి మొదట చిన్న చిన్న మనస్పర్ధలను చూపిస్తాడు. బంధం అనేది బాధ్యత కూడా అని అర్థం చేపిస్తాడు. అయినా అర్థం చేసుకోకుంటే ఒంటరితనం అనే పాఠాన్ని ప్రారంభిస్తాడు. ఎందుకంటే బంధాల విలువ చాలామందికి అవి దూరమైన తర్వాతే అర్థమవుతుంది. తన ముందుకు వచ్చిన పని, బంధం, బాధ్యత, పరిస్థితులను ద్వేషిస్తూ లేదా అసహించుకుంటూ తప్పించుకుంటూ జీవించేవాడికి మళ్ళీ మళ్ళీ అవే పరిస్థితులను ఎదురు చూపిస్తాడు. ఎందుకంటే శని అడిగేది ఒక్కటే, నీ కర్మను అంగీకరించావా అని. తండ్రి, తల్లి, అక్క, తమ్ముడు, భార్య, భర్త, పిల్లలు ఇవి యాదృచ్ఛికంగా వచ్చిన బంధాలు కావు. ప్రతి బంధం వెనుక ఒక కర్మసూత్రం ఉంటుంది. దానిని అర్థం చేసుకుని ధర్మంగా జీవించే వారిపై శని అనుగ్రహం త్వరగా కలుగుతుంది. శని భగవానుడు కాలస్వరూపం అనే పాఠాన్ని నేర్పించేటప్పుడు సమయం విలువ తెలియకుండా జీవించే ఒక వ్యక్తికి శని ముందుగా చిన్న చిన్న ఆలస్యాలతో బోధించడం ప్రారంభిస్తాడు. బస్సు మిస్ అవుతుంది, చిన్న పనులు కూడా ఆలస్యమవుతాయి. ఎంత తొందరపడినా సమయం సరిపోనట్లు అనిపిస్తుంది. కాలాన్ని గౌరవించు అని శని సూచిస్తాడు. అయినా అర్థం చేసుకోకుండా బద్ధకం, నిర్లక్ష్యం, వాయిదాలు ఇలానే కొనసాగిస్తే జీవితంలో తప్పనిసరి ఎదురుచూసే శుభకార్యాలు, శుభ సంఘటనలు విషయంలో సంవత్సరాల ఆలస్యాన్ని చూపిస్తాడు. అప్పుడు మనిషికి అర్థమవుతుంది, ఒక్కరోజు నిర్లక్ష్యం కూడా జీవితంలో ఎన్నో సంవత్సరాల వెనుకబడటానికి కారణమవుతుంది అని. అదే అహంకారం ఎక్కువైనప్పుడు ముందుగా చిన్న అవమానాలను చూపిస్తాడు. వినయం నేర్చుకో అంటాడు. అయినా అర్థం చేసుకోకుంటే తాను గొప్పవాడిని అనుకున్న చోటే కింద పడే పరిస్థితులను తీసుకొస్తాడు. ఎందుకంటే శని ముందు అహంకారం నిలబడదు. అదే ధనస్వరూపం నేర్పించేటప్పుడు డబ్బు విలువ తెలియకుండా వ్యర్థంగా ఖర్చు చేసేవారికి మొదట చిన్న ఆర్థిక ఇబ్బందులను చూపిస్తాడు. అయినా అర్థం చేసుకోకుంటే అప్పుల ద్వారా పాఠం చెబుతాడు. ఎందుకంటే శని ఇచ్చేది కేవలం సంపద కాదు, సంపదను నిలబెట్టుకునే పరిపక్వత. అందుకే శని అనుగ్రహం పొందినవారు చివరికి ఒక గొప్ప సత్యాన్ని గ్రహిస్తారు. జీవితం మన కోరికల ప్రకారం నడవదు, మనం కర్మలను అర్థం చేసుకున్న స్థాయికి అనుగుణంగా నడుస్తుంది అని. ఇలా చెప్పుకుంటూ పోతే శని ప్రభావము, మహాత్మ్యం అంతులేనిది. ఈ వీడియోలో శని అనుగ్రహం కోసం జపించవలసిన మంత్రం ఇవ్వడం జరిగింది. ఒక వ్యక్తిని లేదా విషయాన్ని ఎంత గౌరవిస్తే, ఎంతగా పరిచయం పెంచుకుంటే అంత అర్థం చేసుకుంటాము. వారి మహాత్మ్యం, అనుగ్రహం అంతకంతగా గ్రహిస్తాము. అలాగే ఏ జపమైనా అంతే. ఆ జపం ద్వారా వారిని గౌరవించడం, ఆ దేవతతో సాన్నిహిత్యం ఏర్పరచుకోవడం, వారి అనుగ్రహం, మహాత్మ్యం అంతగా గ్రహించడం జరుగుతుంది. ప్రతి శనివారం ఈ వీడియోలో ఇచ్చిన శని జపాన్ని 28 సార్లు చేయండి. శని సాడే సాతి, అష్టమ శని, ఏలినాటి శని ప్రభావాలు ఉన్నవారు, జీవితంలో స్థిరత్వం కోల్పోయినవారు, అప్పులు, ఆలస్యాలు, అవమానాలు ఎదుర్కొంటున్నవారు, మానసిక భారం ఎక్కువగా అనుభవిస్తున్నవారు, శుభకార్యాలు ఆలస్యమవుతున్నారు, ఒంటరితనం అనుభవిస్తున్నవారు, బంధువులు అందరూ దూరమై తనను ఒక్కరిని చేశారు అని భావిస్తున్నవారు, దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నవారు, మోకాళ్ల నొప్పులు, కాళ్ల సమస్యలు, ఎముకల సమస్యలు, శ్వాస సమస్యలు, కండరాల సమస్యలు, వీటి అనారోగ్యంతో బాధపడుతున్నవారు, కర్మలో ఏకాగ్రత మరియు జీవితంలో స్థిరత్వం కోరుకునేవారు మాత్రం ప్రతిరోజు ఈ శనిజపం 28 సార్లు చేసుకోవాలి. ఇక ఈ శనిజపం వల్ల కలిగే కొన్ని విశేష ఫలితాలు చూద్దాం. 1. శని సాడేసాతి, అష్టమ శని, ఏల్నాటి శని ప్రభావాలు, శని దోషాలు మరియు శని పీడలు తగ్గుతాయి. 2. ఆలస్యంగా జరుగుతున్న పనులు క్రమంగా పూర్తవుతాయి. 3. మానసిక బలం పెరుగుతుంది. 4. వ్యర్థకోపం తగ్గుతుంది. 5. ఆయుష్ మరియు అంతర్గత స్థిరత్వం వృద్ధి చెందుతాయి. 6. సహనం మరియు బాధ్యత పెరుగుతాయి. 7. కష్టాన్ని తట్టుకునే శక్తి పెరుగుతుంది. 8. అవమానాలు మరియు ఒంటరితనాలు తొలగిపోతాయి. 9. బంధాల పట్ల పరిపక్వత పెరుగుతుంది. 10. క్రమశిక్షణ పెరుగుతుంది. 11. పనిలో నైపుణ్యత పెరుగుతుంది. 12. సమయ దుర్వినియోగం తగ్గుతుంది. 13. డబ్బు విలువ అర్థమై చక్కని పొదుపు జరుగుతుంది. 14. శని అనుగ్రహం లేకపోతే తమ క్రింద పనిచేసేవారు సహకరించని పరిస్థితులు ఏర్పడతాయి. ఈ జపం వల్ల వారు అనుకూలంగా మారతారు. ఇలా చాలా శుభ ఫలితాలు ఉంటాయి. ఆ కర్మఫలదాత, కాలస్వరూపుడు, ఆయుక్కారకుడు అయిన శ్రీ శనైశ్వర భగవానుని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ భక్తితో జపంలోకి ప్రవేశిద్దాం. స్వస్తి, శుభం భవతు. శ్రీ శనైశ్వరాయ నమః. శ్రీమాత్రే నమః. నీలాంజన సమాభాసం రవిపుత్రం
यमाग्रजम् छायामार्ताण्डसम्भूतम् तं नमामि शनैश्चरम्। शनैश्चरं राजितायोधनेषु शनैर्भूमौ गमनं चेष्टितं च सूर्यात्मजं क्रोधनं सुप्रसन्नं शनिं सदाहं शरणं प्रपद्ये। नीलाञ्जन समाभासं रविपुत्रं यमाग्रजम् छायामार्ताण्डसम्भूतं तं नमामि शनैश्चरम्। शनैश्चरं राजितायोधनेषु शनैर्भूमौ गमनं चेष्टितं च सूर्यात्मजं क्रोधनं सुप्रसन्नं शनिं सदाहं शरणं प्रपद्ये। नीलाञ्जन समाभासं रविपुत्रं यमाग्रजम् छायामार्ताण्डसम्भूतं तं नमामि शनैश्चरम्। शनैश्चरं राजितायोधनेषु शनैर्भूमौ गमनं चेष्टितं च सूर्यात्मजं क्रोधनं सुप्रसन्नं शनिं सदाहं शरणं प्रपद्ये। नीलाञ्जन समाभासं रविपुत्रं यमाग्रजम् छायामार्ताण्डसम्भूतं तं नमामि शनैश्चरम्। शनैश्चरं राजितायोधनेषु शनैर्भूमौ गमनं चेष्टितं च सूर्यात्मजं क्रोधनं सुप्रसन्नं शनिं सदाहं शरणं प्रपद्ये। नीलाञ्जन समाभासं रविपुत्रं यमाग्रजम् छायामार्ताण्डसम्भूतं तं नमामि शनैश्चरम्। शनैश्चरं राजितायोधनेषु शनैर्भूमौ गमनं चेष्टितं च सूर्यात्मजं क्रोधनं सुप्रसन्नं शनिं सदाहं शरणं प्रपद्ये। नीलाञ्जन समाभासं रविपुत्रं यमाग्रजम् छायामार्ताण्डसम्भूतं तं नमामि शनैश्चरम्। शनैश्चरं राजितायोधनेषु शनैर्भूमौ गमनं चेष्टितं च सूर्यात्मजं क्रोधनं सुप्रसन्नं शनिं सदाहं शरणं प्रपद्ये। नीलाञ्जन समाभासं रविपुत्रं यमाग्रजम् छायामार्ताण्डसम्भूतं तं नमामि शनैश्चरम्। शनैश्चरं राजितायोधनेषु शनैर्भूमौ गमनं चेष्टितं च सूर्यात्मजं क्रोधनं सुप्रसन्नं शनिं सदाहं शरणं प्रपद्ये। नीलाञ्जन समाभासं रविपुत्रं यमाग्रजम् छायामार्ताण्डसम्भूतं तं नमामि शनैश्चरम्।
शनैश्चरं राजितायोधनेषु शनैर्भूमौ गमनं चेष्टितं च सूर्यात्मजं क्रोधनं सुप्रसन्नं शनिं सदाहं शरणं प्रपद्ये नीलाञ्जन समाभासं रविपुत्रं यमाग्रजम् छायामार्ताण्डसम्भूतं तं नमामि शनैश्चरम् शनैश्चरं राजितायोधनेषु शनैर्भूमौ गमनं चेष्टितं च सूर्यात्मजं क्रोधनं सुप्रसन्नं शनिं सदाहं शरणं प्रपद्ये नीलाञ्जन समाभासं रविपुत्रं यमाग्रजम् छायामार्ताण्डसम्भूतं तं नमामि शनैश्चरम् शनैश्चरं राजितायोधनेषु शनैर्भूमौ गमनं चेष्टितं च सूर्यात्मजं क्रोधनं सुप्रसन्नं शनिं सदाहं शरणं प्रपद्ये नीलाञ्जन समाभासं रविपुत्रं यमाग्रजम् छायामार्ताण्डसम्भूतं तं नमामि शनैश्चरम् शनैश्चरं राजितायोधनेषु शनैर्भूमौ गमनं चेष्टितं च सूर्यात्मजं क्रोधनं सुप्रसन्नं शनिं सदाहं शरणं प्रपद्ये नीलाञ्जन समाभासं रविपुत्रं यमाग्रजम् छायामार्ताण्डसम्भूतं तं नमामि शनैश्चरम् शनैश्चरं राजितायोधनेषु शनैर्भूमौ गमनं चेष्टितं च सूर्यात्मजं क्रोधनं सुप्रसन्नं शनिं सदाहं शरणं प्रपद्ये नीलाञ्जन समाभासं रविपुत्रं यमाग्रजम् छायामार्ताण्डसम्भूतं तं नमामि शनैश्चरम् शनैश्चरं राजितायोधनेषु शनैर्भूमौ गमनं चेष्टितं च सूर्यात्मजं क्रोधनं सुप्रसन्नं शनिं सदाहं शरणं प्रपद्ये नीलाञ्जन समाभासं रविपुत्रं यमाग्रजम् छायामार्ताण्डसम्भूतं तं नमामि शनैश्चरम् शनैश्चरं राजितायोधनेषु शनैर्भूमौ गमनं चेष्टितं च सूर्यात्मजं क्रोधनं सुप्रसन्नं शनिं सदाहं शरणं प्रपद्ये नीलाञ्जन समाभासं रविपुत्रं यमाग्रजम् छायामार्ताण्डसम्भूतं तं नमामि शनैश्चरम् शनैश्चरं राजितायोधनेषु शनैर्भूमौ
गमनं चेष्टितं च सूर्यात्मजं क्रोधनं सुप्रसन्नं शनिं सदाहं शरणं प्रपद्ये नीलाञ्जन समाभासं रविपुत्रं यमाग्रजं छायामार्ताण्डसम्भूतं तं नमामि शनैश्चरम् शनैश्चरं राजितायोधनेषु शनैर्भूमौ गमनं चेष्टितं च सूर्यात्मजं क्रोधनं सुप्रसन्नं शनिं सदाहं शरणं प्रपद्ये नीलाञ्जन समाभासं रविपुत्रं यमाग्रजं छायामार्ताण्डसम्भूतं तं नमामि शनैश्चरम् शनैश्चरं राजितायोधनेषु शनैर्भूमौ गमनं चेष्टितं च सूर्यात्मजं क्रोधनं सुप्रसन्नं शनिं सदाहं शरणं प्रपद्ये नीलाञ्जन समाभासं रविपुत्रं यमाग्रजं छायामार्ताण्डसम्भूतं तं नमामि शनैश्चरम् शनैश्चरं राजितायोधनेषु शनैर्भूमौ गमनं चेष्टितं च सूर्यात्मजं क्रोधनं सुप्रसन्नं शनिं सदाहं शरणं प्रपद्ये नीलाञ्जन समाभासं रविपुत्रं यमाग्रजं छायामार्ताण्डसम्भूतं तं नमामि शनैश्चरम् शनैश्चरं राजितायोधनेषु शनैर्भूमौ गमनं चेष्टितं च सूर्यात्मजं क्रोधनं सुप्रसन्नं शनिं सदाहं शरणं प्रपद्ये नीलाञ्जन समाभासं रविपुत्रं यमाग्रजं छायामार्ताण्डसम्भूतं तं नमामि शनैश्चरम् शनैश्चरं राजितायोधनेषु शनैर्भूमौ गमनं चेष्टितं च सूर्यात्मजं क्रोधनं सुप्रसन्नं शनिं सदाहं शरणं प्रपद्ये नीलाञ्जन समाभासं रविपुत्रं यमाग्रजं छायामार्ताण्डसम्भूतं तं नमामि शनैश्चरम् शनैश्चरं राजितायोधनेषु शनैर्भूमौ गमनं चेष्टितं च सूर्यात्मजं क्रोधनं सुप्रसन्नं शनिं सदाहं शरणं प्रपद्ये नीलाञ्जन समाभासं रविपुत्रं यमाग्रजं छायामार्ताण्डसम्भूतं तं नमामि शनैश्चरम् शनैश्चरं राजितायोधनेषु शनैर्भूमौ गमनं चेष्टितं च सूर्यात्मजं क्रोधनं सुप्रसन्नं शनिं सदाहं शरणं प्रपद्ये नीलाञ्जन समाभासं
रविपुत्रं यमाग्रजं छायामार्ताण्डसम्भूतं तं नमामि शनैश्चरम्। शनैश्चरं राजितायोधनेषु शनैर्भूमौ गमनं चेष्टितं च सूर्यात्मजं क्रोधनं सुप्रसन्नं शनिं सदाहं शरणं प्रपद्ये। नीलाञ्जनसमाभासं रविपुत्रं यमाग्रजं छायामार्ताण्डसम्भूतं तं नमामि शनैश्चरम्। शनैश्चरं राजितायोधनेषु शनैर्भूमौ गमनं चेष्टितं च सूर्यात्मजं क्रोधनं सुप्रसन्नं शनिं सदाहं शरणं प्रपद्ये। नीलाञ्जनसमाभासं रविपुत्रं यमाग्रजं छायामार्ताण्डसम्भूतं तं नमामि शनैश्चरम्। शनैश्चरं राजितायोधनेषु शनैर्भूमौ गमनं चेष्टितं च सूर्यात्मजं क्रोधनं सुप्रसन्नं शनिं सदाहं शरणं प्रपद्ये। नीलाञ्जनसमाभासं रविपुत्रं यमाग्रजं छायामार्ताण्डसम्भूतं तं नमामि शनैश्चरम्। शनैश्चरं राजितायोधनेषु शनैर्भूमौ गमनं चेष्टितं च सूर्यात्मजं क्रोधनं सुप्रसन्नं शनिं सदाहं शरणं प्रपद्ये। नीलाञ्जनसमाभासं रविपुत्रं यमाग्रजं छायामार्ताण्डसम्भूतं तं नमामि शनैश्चरम्। शनैश्चरं राजितायोधनेषु शनैर्भूमौ गमनं चेष्टितं च सूर्यात्मजं क्रोधनं सुप्रसन्नं शनिं सदाहं शरणं प्रपद्ये। नीलाञ्जनसमाभासं रविपुत्रं यमाग्रजं छायामार्ताण्डसम्भूतं तं नमामि शनैश्चरम्। शनैश्चरं राजितायोधनेषु शनैर्भूमौ गमनं चेष्टितं च सूर्यात्मजं क्रोधनं सुप्रसन्नं शनिं सदाहं शरणं प्रपद्ये।